ప్రస్తుతం హిందూ మతం అని పిలువబడేది వాస్తవానికి వజ్రయాన బౌద్ధ మతం. కరెక్ట్. ఈ రోజుల్లో వజ్రయాన బౌద్ధ మతంలోని సిద్ధులను మాత్రమే ఋషులు అంటారు. వజ్రయాని బౌద్ధ సిద్ధుల శిల్పాలు మహారాష్ట్రలోని ప్రతి జిల్లాలో కనిపిస్తాయి. వీటిని శివుని విగ్రహాలుగా పిలుస్తారు. చాలాసార్లు చెప్పిన. అదేవిధంగా వజ్రయాని బౌద్ధ, శివుడు బుద్ధుడు వేరువేరు కాదు, రెండు ఒకటే. వజ్రయాని బౌద్ధ, అందుకే శివుడు కూడా ఇట్లనే ధ్యానంలో ఉంటాడు కదా, ధ్యాన పోజులో ఉంటాడు కదా. సో వజ్రయాని బౌద్ధ ఆరామాలను ఈ రోజుల్లో హిందూ దేవాలయాలు, శివాలయాలు, ఖండోబా దేవాలయాలు అని పిలుస్తారు. భారతదేశంలో బౌద్ధ మత మరణాన్ని ఒక వజ్రయాన హఠయోగ మోసం చేసింది. జేమ్స్ మల్లిన్సన్ 2019. 8వ శతాబ్దం తర్వాత బౌద్ధం కనుమరుగైపోయిందని, ఆ తర్వాత బ్రాహ్మణీయ హిందూ మతం ఏర్పడిందని చాలా మంది నమ్ముతారు. కానీ ఇది తప్పుడు సమాచారం. 8వ శతాబ్దం తర్వాత నాథ్, సిద్ధ మరియు సెయింట్ బౌద్ధ సన్యాసులు బౌద్ధ మతాన్ని సజీవంగా ఉంచారు. 16వ శతాబ్దంలో టిబెటన్ బౌద్ధ సన్యాసులు భారతదేశాన్ని సందర్శించారు మరియు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు తమ బస గురించి కూడా వివరణ రాశారు. టిబెటన్ బౌద్ధ సన్యాసులు 16వ శతాబ్దంలో బౌద్ధ మతం వజ్రయాన రూపంలో భారతదేశం అంతటా మనుగడ సాధించిందని చెప్పారు. కరెక్ట్. అంటే ఇవాళ మనకున్న హిందూయిజమే బుద్ధిజము. ఈ ఆర్యుల కొంత చెత్త తీసేస్తే, కాబట్టి బుద్ధిజం ఎక్కడికి పోలేదు. ఓకే, లెట్స్ మేక్ ఇట్ సింపుల్. సో ఇది టిబెటన్ బౌద్ధ సన్యాసులు 16వ శతాబ్దంలో బౌద్ధ మతం వజ్రయాన రూపంలో భారతదేశం అంతటా మనుగడ సాధించిందని చెప్పారు. కరెక్ట్. అదే టిబెటన్ సన్యాసి మహారాష్ట్రలోని కన్హేరి గుహ, పన్హలే కాజీ వంటి పురాతన బౌద్ధ ప్రదేశాల్లో బౌద్ధ సన్యాసులతో ధర్మ గ్రంథాలను అధ్యయనం చేశాడు. గోఖ్నాథ్, మచ్చింద్రనాథ్ వంటి నాథ్ సాధువులు నిజానికి నాథ పంథీ బౌద్ధ సన్యాసులు. 84 బౌద్ధ సిద్ధులలో ఒకరైన మచ్చింద్రనాథ్ని మహిపా సిద్ధ అని కూడా పిలుస్తారు. మచ్చింద్రనాథ్ యొక్క ప్రధాన నివాసం ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం బౌద్ధ విహారం. దీనిని మధ్యయుగ కాలంలో కడలి అడవి అని కూడా పిలుస్తారు. నేటికి శ్రీశైలంలో మంజునాథ శివుడు పూజలు అందుకుంటున్నాడు. సాక్షాత్తు మంజు శ్రీ బోధిసత్వుడు. 100% అంగీకరిస్తాం. 100%. ఈ విధంగా బౌద్ధ మతం వజ్రయాన బౌద్ధ మతం రూపంలో నేటి భారతదేశంలో ఇప్పటికీ సజీవంగా ఉంది మరియు బహుజన ప్రజలందరూ వజ్రయాని బౌద్ధ ప్రజలు. కరెక్ట్. వెల్ డెడ్ బ్రదర్. ఈ డాక్టర్ ప్రతాప్ చట్సే, బౌద్ధ అంతర్జాతీయ నెట్వర్క్. గుడ్ రీసెర్చ్. చదువుతాం ఈ కామెంట్స్ చదువుతాం. కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి కదా, మనకు ఇది వీడియో చూసిన వాళ్ళకి పూర్తిగా మనకి పూర్తి సమాచారం రావాలని ఓపిక చదువుతున్నాం. నుదుటిపై టిక్కా అంటే తిలకం, అదే బొట్టు పూయడం పురాతన బౌద్ధ సాంప్రదాయం. ఆర్యులకు బొట్టు కాన్సెప్ట్ లేదు. నుదుటిపైన టిక్కా లేదా బిందీని పూయడం బౌద్ధులచే ప్రారంభించబడింది. తథాగత్ బుద్ధుని యొక్క 32 సంకేతాల్లో ఇది బుద్ధుని నుదుటిపై ఉన్న టిక్కాను ప్రస్తావించిన 31వ సంకేతం. దీనిని పాలీ భాషలో ఉన్నా లేదా ఉర్నా అని పిలుస్తారు. లఖన సుక్త అందులో రాయబడింది. ఉర్నా అనేది బుద్ధుని జ్ఞానోదయం లేదా బోధిని సాధించడానికి చిహ్నం. ఈ బొట్టు అనేది జ్ఞానోదయం పొందిన తర్వాత 2 కనుబొమ్మల మధ్యన 3వ కన్ను జ్ఞాననేత్రం కలిగి ఉన్న బుద్ధుని నుదుటి నుండి జ్ఞానం యొక్క కాంతి వెలువడింది. దీనికి ప్రతీకగా బుద్ధుని నుదుటిపై బుద్ధత్వాన్ని సూచించే చుక్కను చూపించారు. అంటే ఇక్కడ మనకి ఇక్కడ బ్రాండ్ ఉంటుంది కదా, సో నేను జ్ఞానవంతుడైందని అదొక సూచికగా ఇక్కడ ఒక బొట్టు పెట్టే కాన్సెప్ట్ వచ్చింది. ఇది అంటే మనం ఇవాళ పాటిస్తున్నాయని బుద్ధిజమే, ఇవాళ హిందూయిజం అంటున్నాయని. హిందూ శబ్దం ఈ ఆర్యుల పుస్తకాలు లేదు. ఓకే. బుద్ధుడిలాగే బోధిసత్వుడు కూడా జ్ఞానోదయం పొందే ప్రయాణికుడు. అందుకే అతని తలపై కూడా ఒక బింది చూపబడుతుంది. బోధిసత్వ తలపై కూడా బుద్ధత్వాన్ని చూపించే చుక్కను చూపించడానికి కారణం ఇదే. బుద్ధుడు మరియు బోధిసత్వాల ప్రేరణతో ప్రాచీన బౌద్ధ కాలంలో సాధారణ బౌద్ధ అనుచరులు కూడా నుదుటిపై టిక్కా ధరించేవారు. అదే బొట్టు తిలకం. స్త్రీ పురుషులు ఇద్దరికి టిక్కా ధరించేవారు. బుద్ధుని జ్ఞానం కూడా అగ్నిజ్వాల వలె పరిగణించబడును. అందువల్ల ఉష్ణివ్ బుద్ధుని తలపై అగ్నిజ్వాల వలె చూపబడుతుంది. వింటున్నారా? అంటే జ్ఞానం బేసికల్ గా ఇది మొత్తం జ్ఞానం. పేరే బుద్ధుడు అంటేనే జ్ఞానం, బుద్ధి. ఓకే. కాబట్టి జ్ఞానానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చిర్రు అనేది మనం గమనించాలి. ఆ యూనివర్సిటీలు, గ్రంథాలయాలు, ఇదంతా. ఓకే. సో అది మన గొప్పతనం. ఈ జ్ఞానాన్ని వాడు తీసేస్తున్నాడు ఈ ఆర్యుడు. బుద్ధుని తలపై నిలబడి ఉన్న టిక్కా కూడా చూపబడింది. అందుకే బౌద్ధులు కూడా నిలబడి టిక్కాను తలపై ధరించేవారు.
13వ శతాబ్దం తర్వాత బ్రాహ్మణులు భారతదేశాన్ని పూర్తిగా ఆక్రమించారు మరియు బౌద్ధ వారసత్వం మరియు సాంప్రదాయాలను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారు. దీని కింద తలపై వృత్తాకార టిక్కీ లేదా నిలువు తిలకం వర్తించే బౌద్ధ సాంప్రదాయం బ్రాహ్మణీకరించబడింది. బోధ్గయాలోని బౌద్ధ ప్రజలు తమ నుదుటిపై టిక్కా ధరించే వారిని టికైత్ అని పిలిచేవారు. కానీ ఈ రోజుల్లో బ్రాహ్మణవాదం ప్రభావం కారణంగా వారు తమను తాము బ్రాహ్మణవాద భూమిహార్ బ్రాహ్మణులుగా పిలుచుకుంటున్నారు. డాక్టర్ ప్రతాప్ చెట్సే, బౌద్ధ అంతర్జాతీయ నెట్వర్క్. గుడ్ జాబ్ బ్రదర్, గుడ్ జాబ్. మంచి రీసెర్చ్ చేసిండు ఆయన, బ్రదర్కి అప్రిషియేట్ చేయాలి.